అలవాట్లు, ఇష్టాలు ఏవైనా హద్దుల్లోనే ఉండాలి. లేదంటే అవి తెచ్చే సమస్యలు వర్ణనాతీతం. రోజు ఉదయం మనల్ని పలకరించే ఛాయ్కి కూడా ఇది వర్తిస్తుంది. అసలే శీతాకాలం, వేడివేడిగా టీ తాగితే వచ్చే ఉత్తేజం మాటల్లో చెప్పలేం. అందుకే నిద్ర లేచాక ఒక కప్పు టీతోనే మొదలవుతుంది మహిళల రోజు. ఇలా ఉదయం, సాయంత్రం, మహా అయితే అలసట ఎక్కువైనప్పుడు ఒక కప్పు టీ తాగితే పర్వాలేదు. కానీ కొంతమంది చాలాసార్లు తాగుతుంటారు. చుట్టాలు వచ్చారు, స్నేహితులకు కంపెనీ ఇవ్వాలి, తలనొప్పి వస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోవాలి. కానీ చాంతాడంతుంటుంది కారణాల జాబితా. వీటన్నింటి వల్ల శరీరంలో కెఫిన్ స్థాయిలు ఎక్కువ అవుతున్నాయి. మానసిక సమస్యలు దీని పర్యవసనమే అంటున్నారు నిపుణులు. ప్రశాంతత, నిద్రను ప్రోత్సహించే అడోనోసిన్ గ్రహకాలను అడ్డుకుంటుంది కెఫిన్. దాంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. హృదయ స్పందన రేటు మీద దీని ప్రభావం పడుతుందట. టీ తయారీలో వాడే పాలు, చక్కెర జీవక్రియ రేటును దెబ్బతీస్తాయి. దాంతో అజీర్తి, ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. పైగా ఇప్పటికే యాంగ్జైటీతో బాధపడుతున్న వారు టీ ఎక్కువగా తాగడం వల్ల అందులోని కెఫిన్ నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. పర్యవసనంగా మానసిక రుగ్మతలు ఇంకా పెరుగుతాయి. అందుకే రోజుకి కెఫిన్ పరిమితి 400 మిల్లీగ్రాములకు మించకూడదంటున్నారు నిపుణులు. వయసును బట్టి దీనిలో మార్పులు ఉంటాయట. గర్భిణీలు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు అయితే 200 మిల్లీగ్రాములకు మించకుండా తీసుకోవాలి.